ఇది ఇది ఆ, గోవాలో ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, మాస్ కన్వర్షన్ గురించి. ఆ, ఈ గోవాలో చెప్పాలి అంటే ఇప్పుడు కూడా అరౌండ్ 5 to 10 చర్చెస్ మన హిందూ టెంపుల్స్ పైన పడగొట్టి కట్టేసినారు. లైక్ రామ్ మందిర్ ఎలా కట్టిండ్రు చూడ అలాగా పడగొట్టి కొట్టిండే టెంపుల్స్ ఇంకా ఉన్నాయి. అరౌండ్ గోవాలో ఉండే పెద్ద పెద్ద చర్చిలన్నీ అట్లా కట్టిండేది. అది శివ టెంపుల్ అదో ఒకటి ఉంది, చూపిస్తాను దాన్ని చెప్తాను. ఇది ఎలా అంటే వాస్కోడిగామ వచ్చి కదా అరౌండ్ 1498 ఏమో వచ్చిండేది వాస్కోడిగామ. వాడు వాస్కోడిగామ వచ్చినప్పుడు పోర్చుగీస్ మిషనరీ వాడు. అది పోర్చుగీస్ మిషనరీ. వాడు వాడు ఇద్దరిని పంపిస్తాడు, అంటే ఆటి నుంచి కింగ్ పంపించేది. అప్పుడు వాళ్ళు చర్చ్ రూల్లోనే ఉండే ఆటోమేటికలీ. మన డైమండ్, కొయినూరు అట్లవన్నీ చర్చెస్ లో ఉంటాయి. మనోహర్ స్వామి వచ్చారు. నమస్తే నమస్తే స్వామి. హలో స్వామి. స్వామి అయ్యప్ప. స్వామి ప్రవీణ్ అంటే ఎవరు ఇక్కడ? ప్రవీణ్ హలో స్వామి ఉన్నారా? టాపిక్ ఏంటంటే గోవా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఎలాగా పోస్ట్ కన్వర్షన్ చేశారని వాటి మీద స్వామి. వీళ్ళేమో కొంతమంది యూట్యూబ్ లో ఆ ఇన్స్క్రిప్షన్స్ తప్పు అంటున్నారు. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. స్వామి హలో. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ భాషలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి రూల్ చేసినా గానీ మనం చెప్పింది కరెక్ట్ కాదంట. మళ్ళీ రూల్ చేసిన బ్రిటిష్ వాళ్ళు చెప్పింది వాళ్ళు రాసుకున్నదే కరెక్ట్ అంటున్నారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు బ్రిటిష్ లైబ్రరీ యూరోపియన్ మ్యాగజైన్ ఒకటి చెప్తుంది, ఏమది చర్చెస్ ఫర్ ఫండింగ్ బ్రిటిష్ ఇంపీరియలిజం ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక పెద్ద డాక్యుమెంటరీ కనిపిస్తున్నా. యావదది న్యూయార్క్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒక మ్యాగజైన్ అంటే ఆర్టికల్ రాసిందే. అదేమంటే లండన్ అండ్ లండన్ పోర్చుగీస్ చర్చెస్ ఇండియాలో బ్రిటిష్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఇంపీరియలిజం కి, అంటే కలోనైజేషన్ కి వాళ్ళు సపోర్ట్ ఉండే అని చెప్పేసి అరౌండ్ ఆర్టికల్స్ ఉన్నాయి. వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ కూడా సబ్మిట్ చేసినారు. అది స్క్రీన్ ఉంటే స్క్రీన్ షేర్ చేయండి స్వామి. ఉండు నేను చూసి చాలా దినాలు అయింది, పంపిస్తా. అప్పటికప్పుడు పంపించిందా అనుకుంటా. ఇది మెకాలి అనే తోడు ఒకడు ఉన్నాడు కదా, వాడి పేరు ఏదో ఉంటుందో చెప్పు. అదే ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టినాడు. అంటే ఇక్కడికి వచ్చి మొత్తం వాడు చెక్ చేస్తాడు, అంతా చెక్ చేస్తాడు ఇక్కడ ఎలా ఉంది సిస్టమ్ అనేది. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి వాడు ప్లాన్లు ఇచ్చినది మొత్తం అన్ని వాడే ఆ టైంలో. అప్పటి వరకు మనకి ఇక్కడ బర్త్డేలు అంట, ఫ్రెండ్షిప్ డేలు అంట, ఫాదర్ డేస్ అంట, మదర్ డేస్ అంట, ఇలాంటివి అప్పుడు కూడా. పుట్టినరోజు ఒకటి ఉండేది అంటే మదర్ డే ఫాదర్ డే లేవు. జన్మదినం అనేది అలా కాదయ్యప్ప. అక్కడ యూరోప్ లో వచ్చేసి ఇవన్నీ అక్రమ సంతానాలు కదా. వీడి పేరు వీడి నాన్న ఎవడో తెలియాలంటే వాడు నాన్న పేరు పీటర్ అయితే వీడు పీటర్ సన్ అని పెట్టుకుంటాడు.
బాగా చెప్పారు. అంటే ఈ ఈ బ్యాచ్ అంతా మొత్తం ఇలాంటివన్నీ కొన్ని ఇదే మనకి స్కూల్స్ లాగా ఒక చోటు ఉండదు, ఆశ్రమాలు అంటారు కదా, మనం ఇక్కడ ఆశ్రమం అంటాం కదా, అలాంటి దానిలో వీళ్ళందరూ పెరిగేటోళ్ళు. వీళ్ళకి ఆ మదర్ డేస్, ఫాదర్ డేస్ ఇలాంటివన్నీ ఉండేవి. ఎప్పుడో వాళ్ళు, ఇప్పుడు వాడు ఒకరిని పెళ్లి చేసుకుని ఉండడు, ఆమె కూడా ఒకరిని పెళ్లి చేసుకుని ఉండదు. మదర్ డే రోజున ఖచ్చితంగా అమ్మ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. ఫాదర్ డే వచ్చేసి ఖచ్చితంగా ఇది నాన్న దగ్గరికి, ఇది ఇలా ఉంటాయి ఇవన్నీ. మనకి ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, అలాంటి దరిద్రాలు ఏమి ఉండవు. దానికి వాళ్ళు ఎలాగైనా సరే మనం దీన్ని రూలింగ్ చేయాలంటే ఖచ్చితంగా డ్యామేజ్ చేయాల్సిందే ఎంతో కొంత అని ఆ గురుకులాల సిస్టమ్ గానీ. ఇప్పుడు పంపిస్తాను చూడండి, నేను అది స్క్రీన్ షేర్ చేస్తాను. అయిందా స్క్రీన్ షేర్? వచ్చింది స్వామి, వచ్చింది కదా. ఈడుంది చూడి, లైక్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేయండి. ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ 19th century. అంటే రావట్లేదా? ఒక నిమిషం, స్టాప్ షేరింగ్, ఇంకోసారి కంటిన్యూ చేస్తా. ఇప్పుడు రావట్లేదా? అంటే ఆ పేజ్ ఓపెన్ కావలేదు, పేజ్ ఓపెన్ కాలేదు, బ్లాక్ కనిపిస్తుంది. అంటే నీకు పేజ్ కనిపిస్తుంది కానీ మాకు కనిపించడం లేదు. ఓకే, 1 minute. అయ్యప్ప, ఇది ఇండికా బుక్ అనేది ఏ మ్యూజియం లో ఉంది? ఇది మెగాస్తనీస్, ఇది జర్మనీలోనే ఉంటుంది ఏదో మ్యూజియం లో. ఇప్పుడు వస్తుంది స్క్రీన్, ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది చూడి, అరౌండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు లైక్ ఇది అది ఆర్టికల్ పబ్లిష్ చేశారు. వాళ్ళేం లండన్ చర్చెస్ లో మాత్రం, ఇప్పుడు లండన్ లో చెప్పండి. లండన్ చర్చెస్ లో కావాల్సింటే నీకు లండన్ చర్చ్ ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు బ్రిటిష్ లో ఎంపైర్ అంటే ఇప్పుడు కింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆడ కింగ్ సిస్టమ్ లో ఆడ ఇది క్రౌన్ అంతా ఉంటుంది చూడే, అది ఎలిజబెత్ క్రౌన్ అవంతా, ఎలిజబెత్ క్రౌన్ అవంతా చర్చెస్ లోనే ఉంటది. వాళ్ళకంతా ఏమది కోఆర్డినేషన్ అంతా అయ్యేది అంతా చర్చెస్ లోనే, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో లండన్ లో, అక్కడి నుంచి అయ్యేది. అది అక్కడ ఎలా పనిచేస్తుందంటే, ప్రవీణ్ ఒక్క సెకండ్ ఒక మాట చెప్పేస్తాను. ఇప్పుడు మనకి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఎలా ఉందో, ఆ ఇంగ్లాండ్ క్వీన్ అనేది ఆమెకి అంటే ఈ కాన్స్టిట్యూషన్ బాడీలో కాకుండా అది ఉంటుంది, అట్లనే ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్ గా. ఈ అప్పర్ హౌస్ మనకి లోయర్ హౌస్ అని ఎట్లుంటాయి, రాజ్యసభ లోక్సభ అని, అలాగా వీళ్ళకి కానీ అవి ఉంటాయి, ఆ రకంగా పనిచేస్తాయి అవి. స్క్రీన్ రాలే చూడు మళ్ళీ. ఒక నిమిషం పర్లేదు, నువ్వు చదువు పర్లేదు, నువ్వు చదువు. ఫుల్ ఇంకా ఫుల్ పేపర్ ఉంది, అది పంపిస్తాను నేను. అది స్క్రీన్ షాట్ తీసి ఆ టాపిక్ వరకు గ్యాలరీలో చూడండి, అంతే పని చేసి. అది వాళ్ళ యాక్టివ్ అడుగుతుంది, ఇది వాళ్ళు కదా. అయ్యప్ప, దీన్ని పరిచర్య అంటారు, సింపుల్ గా. దేవుడు పరిచర్య, దేవుడు రాజ్యం కోసం పనిచేస్తున్నాము, దేవుడు రాకడ కోసం, దేవుడు ఇక్కడ వచ్చాక మళ్ళీ మనల్ని అడుగుతాడు కదా. లేదు, వీళ్ళు చనిపోయిన తర్వాత జడ్జిమెంట్ డేస్ అడుగుతాడంట, నువ్వు ఏం చేసినావు అని, ఎన్ని ఆత్మల్ని రక్షించావు అని. అంటే వీళ్ళు చెప్పాలంట, ప్రభువా నేను ఇట్లా పలానా దేశానికి పోయినాను, లేకపోతే పలానా అరటిపల్ల బండి వాడి దగ్గరికి వెళ్ళాను, వాడికి చెప్పాను సువార్త, వీడికి చెప్పాను సేవార్త, వాడు మారాడు, వీడు మారాడు. ఇవన్నీ చాలా దారుణంగా వీళ్ళకి చెప్తారనమాట. బైబిల్లోనే ఇవన్నీ ఉంటాయి బైబిల్లోనే ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ ప్రకటన గ్రంథం అని ఒకటి ఉంటుంది బుక్, దానిలో అన్ని ఇవే ఉంటాయి అన్ని. ఇంకో కామెడీ ఏంటో తెలుసా స్వామి, ఇప్పుడు మొత్తం యూకేలో 31% అయింది క్రిస్టియన్ పర్సెంటేజ్ వాళ్ళ రిలీజియన్. లేదు లేదు లేదు,
ఒక్కసారి స్వామి అయ్యప్ప వీళ్ళు ఆ, ఏడది 10th సెంచరీ నుంచి ఏ డౌట్ లో రాలే ఈ సారీ ఈ బుక్ల మీద, ఈ స్క్రిప్చర్స్ మీద. బట్ కరోనా టైంలో వీళ్ళకి విపరీతంగా వచ్చేసేసాయి, పూర్తిగా రివర్స్ అయిపోతున్నారు. యాక్చువల్లీ అంటే అంటే అలా కాదు స్వామి, ఇది కరోనా ఎలా టైం ఉంటుందంటే అలా అయ్యప్ప ఇంకొకటి 20-30 years కిందట కూడా బాగా చాలా వాళ్ళకి క్వశ్చన్స్ రైజ్ అయినాయి. అయిన వాళ్ళని మిగతా పబ్లిక్ అంతా తిట్టుకోసేది, ఆడిపోసుకునేది అనమాట. నువ్వు అంతా తప్పు చెప్తున్నావు, మేము నీ మాట నమ్మము, మాకు నిజమైన లోకరక్షకుడు ఆయనేను సంథింగ్ ఇలా చెప్పేటోళ్ళు. ఈ కరోనా టైంలో వాళ్ళకి పూర్తిగా ఫాల్ డౌన్ అయింది అంతే. అవి కొంతమంది ఒక పాయింట్ చెప్తాను. యూకే, మన లండన్ యూకే ఉన్నాయి కదా, లండన్ యూకేలో అరౌండ్ 46% ఉంది అఫీషియల్. అంటే వాళ్ళు ఆ రిలీజియన్ అడ్డం పెట్టుకొని మొత్తం వరల్డ్ మొత్తాన్ని కాంకర్ చేసుకుంటూ వచ్చారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళకి ఏమారి వచ్చింది. ఒకసారి వాళ్ళ రాజ్యం గెలుచుకున్న తర్వాత వాళ్ళ రిలీజియన్ మార్చేవాళ్ళు, అంటే వాళ్ళ కల్చర్ మొత్తం మార్చేసి బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు ఒక రకంగా. అయ్యప్ప ఇక్కడ మ్యాటర్ అది కాదు, వాడికి దోచుకునే బుద్ధి ఉంది, కానీ ఎలా దోచుకుంటాడు? ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి దీన్ని కాంకర్ చేయాలంటే అవ్వదు. ఫస్ట్ చేతులకి నల్లట ఈ మిషనరీస్ ఇవన్నీ రావాలా, సేవ పేరుతో అవి ఇవి చేయాలా. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఏమన్నా ఏ దేశానికి వెళ్ళినా గానీ అక్కడ ఉన్న కల్చర్ ని, కస్టమ్స్ ని, ఆ పీపుల్స్ ఉండే వాటిని పూర్తిగా నాశనం చేస్తారు. దాని తర్వాత దీన్ని పెడతారు తెచ్చి. ఇప్పుడు అలా చేసిన తర్వాత వాడు రిటర్న్ లో క్వశ్చన్ చేయలేడు కదా, వాడి కల్చర్ మొత్తం మారిపోయింది. ఇంకా వాడేం చేస్తారు అంటే వానికి ఎట్లా చేస్తారంటే వానికి ఇంకేం గుర్తుండదు, అట్లా చేస్తారు అంతే. మన గొర్రెల్ని తీసుకోండి, మన దేశంలో గొర్రెల్ని ఎలా మాట్లాడుతున్నారు మన దేశం గురించి. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. ఇంకా అదే అంటే వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఇదే జరిగింది.